Hello everyone. Today we have our special guest Shanvi Junior College and Defense Academy Chairman అరంశెట్టి మునిందర్ గారు. సార్ని గెస్ట్గా తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఒక విద్యావేత్తగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక టాప్ లెవెల్ విద్యావేత్తగా చేరుకోవడానికి సార్ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఆ కాలంలో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ రాక హర్ష శ్రీ ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఒక వెలుగటూరులో స్టార్ట్ చేసి అక్కడి నుండి అంచెలంచెలుగా వట్టడంతలుగానే ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. సో ఈ క్రమంలో ఈరోజు ఇంటర్వ్యూలో మనము సార్ యొక్క అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక ఎడ్యుకేషనలిస్ట్‌గా రావడానికి కారణాలేంటి? సో సమాజానికి సార్ చేస్తున్న ఒక సేవలు వాటి గురించి మనం తెలుసుకుందాము. రైట్. సార్ మొదటిగా మీ ఇంట్రొడక్షన్ ఒకసారి ఇవ్వండి సార్. నా పేరు ఎర్రంశెట్టి మునీందర్ అండి. పుట్టింది పెరిగిందంతా కూడా సుల్తానా మండలంలోని మియాపూర్ గ్రామం మాది. మా మా నాన్నగారు సత్యనారాయణ గారు వ్యవసాయం చేస్తారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ప్రాథమిక విద్య కోసమే కేవలము మా అమ్మగారి ఇల్లైన ఈదులగట్టెపల్లికి, అదేవిధంగా మా బంధువుల ఇళ్ళలో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండే ఆ రోజుల్లో. ఆ విధంగా మా విద్యాభ్యాసం కొనసాగింది. ఆనాటి ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన, చిన్న వ్యవసాయ కుటుంబం కావడం వల్ల బంధువుల ఇళ్ళలో ఉండి కూడా విద్యాభ్యాసం చేశాను. అంటే ఆ టైంలో మీ విలేజ్‌లో స్కూల్స్ లేవా సార్? జస్ట్ ప్రాథమిక పాఠశాల ఉండేది. అది 5వ తరగతి వరకు ఉండేది. సరైన రవాణా మార్గాలు లేకపోవడం వల్ల, రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ రోజుల్లో సార్లు సమయానికి కూడా వచ్చేవారు కాదు. ఏ రోజు వర్షాకాలం అయితే బడి నడుస్తుందా నడవదా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం నాలెడ్జ్‌ఫుల్ ఉన్నటువంటి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పూర్వ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. స్కూల్ వరకు, తర్వాత ప్రైవేట్ రెసిడెన్షియల్లలో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరంగల్, తర్వాత మళ్ళీ డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్, పీజీ వచ్చేసి వరంగల్లో చదవడం జరిగింది. అదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ అదే కరీంనగర్‌లో చదివి సో ఆ పక్కనే ఇప్పుడు మీరు ఒక ప్రముఖ విద్యావేత్తగా సెటిల్ అయిపోయారు అక్కడనే. అదే కరీంనగర్‌లో. ఒక మిత్రుడి సహకారంతో 2004 సంవత్సరం వెల్గటూరులో ఒక జూనియర్ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కళాశాల నుంచి మరో కళాశాల, డిగ్రీ కళాశాల వెల్గటూరులోనే హర్ష జూనియర్ కళాశాల, శ్రీహర్ష జూనియర్ కళాశాల అని ధర్మారం పక్కన, తర్వాత హర్షశ్రీ డిగ్రీ కళాశాల వెల్గటూరులో స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధియే నా ధ్యేయం అనే ఒక మోటో తీసుకొని దాని ద్వారా రూరల్లో ఎడ్యుకేషన్ పెంచాలి అనే కాన్సెప్ట్తో జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మా సొంత మండలమైన సుల్తానాబాద్లో సాధన డిగ్రీ కళాశాల అనేది నెలకొల్పి ప్రస్తుతం విజయవంతంగా నడుపుతున్నాను. ఆ క్రమంలో అనేక మైలురాళ్ళు దాటుకుంటూ జిల్లా కేంద్రంలో కూడా ఒక వ్యవస్థ ఏర్పడితే బాగుంటుందనే ఆశయంతో కరీంనగర్కి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఒక సాధారణ విద్యా సంస్థ నెలకొల్పే కంటే నలుగురికి ఉద్యోగాలు ఇస్తూ చదువుతో పాటే ఉద్యోగం సాధించాలనే సంకల్పం ఉన్న విద్యార్థులకు శాన్వి జూనియర్ కళాశాల, డిఫెన్స్ అకాడమీ నెలకొల్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఈ హర్ష శ్రీ కాలేజ్ నుండి షాన్వి తర్వాత శివాని సో ఈ మధ్యలో జరిగిన జర్నీ ఇప్పుడు చెప్పారు. అందులో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు చెప్పండి సార్. అంటే మనం వేసే తెలిమట్టప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. అంటే మీరు ఎదుర్కొన్న కొన్ని ఒడిదుడుకులు మాకు చెప్పండి. మొట్టమొదటిగా 99, 2000 ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కెరీర్ ప్రారంభించాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి ఒక కార్పొరేట్ కాలేజ్లో ట్యూటర్గా చేరాను. క్రమేపీ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా కెరీర్ ప్రారంభించి మిత్రుని సహకారంతో వెల్గటూరులో ఏదైతే జూనియర్ కళాశాల స్థాపించానో ఆ కళాశాలలోనే ఇంటర్మీడియట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్కి మ్యాథమెటిక్స్ లెక్చరర్గా 2 పేపర్లు చెప్పేవాడిని. మ్యాథ్స్ AB 2 కూడా చెప్పేవాడిని. ఆ సందర్భంలో నాలాంటి నిరుద్యోగ మిత్రులందరినీ కలుపుకొని ఒక 8 మంది నిరుద్యోగ మిత్రులం అందరం కలిసి ఇంకొక 2 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాము. ఈరోజు వెల్గటూరు మండలంలో ఉన్న
విద్యా సంస్థలన్నీ కూడా మా టీం వాళ్ళే అండి. అందుకు చాలా గర్వపడుతున్నాను. సార్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పారు అంటే ఆర్థికంగా వెనుకబడినాము అని చెప్పేసి. సో అంటే ఇన్ని కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే ఇంత దృఢమైన దృక్పథం అంటే ఇంత స్ట్రెంగ్త్ ఎలా సంపాదించారు సార్ అసలు? మీరు సంతోషం అండి. ఉమ్, యాక్చువల్గా మనమైతే ఉన్న ఆర్థిక నేపథ్యం బలహీనమైనప్పటికీ ఏదో ఒకటి చెయ్యాలి సొసైటీకి అనే ఆలోచనే నన్ను విద్యారంగం వైపు నడిపించింది. సాధ్యమైనంత ఎక్కువ మందిని చేరాలి, ఎక్కువ మందిని ఉన్నత స్థితిలో చూడాలన్న ఆలోచనే విద్యా సంస్థల వైపు ఉమ్. అడుగులు వేయించిందండి. ఇప్పుడు మీరు పెట్టిన హర్షశ్రీ కాలేజీలో అంత తక్కువ ఫీజులు పెట్టి అసలు ఆ కాలేజీని ఎలా రన్ చేశారు మీరు? అక్కడ ఉన్న ఏరియాలో ఆ టైంలో చాలా తక్కువ ఫీజు ఏ కాలేజ్తో కంపేర్ చేసినా కూడా. 2003-4 విద్యా సంవత్సరంలో వెల్గటూరులో కేవలము అప్పుడు స్కాలర్షిప్లు కూడా వచ్చేవి కావండి. అవును. అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కూడా ఏం లేదు. అప్పుడు లేదు. ఆ టైంలో కేవలం 2000కు 3000కే చదువు చెప్పడం జరిగింది. చాలామంది నాతో పాటు మిత్రులు అంతా కలిసి హార్డ్ వర్క్ చేసినాం. కాలేజ్ బాగానే రన్ చేసాము. తెలుగు మీడియంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిన కళాశాల మా హర్ష జూనియర్ కళాశాల. ఒక సుచరిత అనే అమ్మాయి ఈరోజు తను సాఫ్ట్వేర్లో ఉంది. ఆ అమ్మాయే స్ఫూర్తి నాకు. అంటే ఇవాళ ఎడ్యుకేషన్ విస్తరించాలి అనే దానికి సుచరిత, వాహిని అనే ఇద్దరు అక్కయ్యలనే స్ఫూర్తి. వాళ్ళు ఈరోజు గూగుల్లో ఇంటర్నేషనల్ కంపెనీలలో చాలా పెద్ద ప్యాకేజీలో జాబ్ చేస్తున్నారు. వారు చదువు, అందులో ఒక అమ్మాయి వాహిని అనే అమ్మాయి అయితే చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంది. ఆ అమ్మాయి అలా టాప్ మోస్ట్ గూగుల్లో ఏదో కంపెనీలో పెద్ద స్థాయిలో ఉంది, హయ్యెస్ట్ ప్యాకేజీలో ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ వాళ్ళ చెల్లె అడ్మిషన్ కోసం వెళ్తే సూపర్ సార్ అక్క కలిసింది. డ్రాప్ అయినటువంటి అక్క కలిసింది. ఆ అక్కను చెల్లెను తీసుకొచ్చి ఇంటర్మీడియట్ చదివిపిస్తే వాళ్ళిద్దరు కూడా తెలుగు మీడియంలో స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ మార్కులు సాధించిన అమ్మాయి లగిశెట్టి సుచరిత. మాత్రం మీకే చెందుతుంది. ఖచ్చితంగా ఆ లగిశెట్టి సుచరిత అనే అమ్మాయిని తీసుకొచ్చిన ఆ అమ్మాయికి ఏదో గవర్నమెంట్ కాలేజ్ పోతా అంటే గవర్నమెంట్ కాలేజ్ అక్కడ లేదు కదా, దూరం ఎందుకు రండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి మిత్రుల సహకారంతో తనను చదివిస్తే అమ్మాయి ఈరోజు తెలుగు మీడియంలో రాష్ట్ర స్థాయిలో హయ్యెస్ట్ మార్కులు సాధించి నాకు ఇక్కడ సన్మానం కూడా అందుకోవడం జరిగింది ఆ అమ్మాయి ద్వారా. అప్పటి ప్రభుత్వం తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ హయ్యెస్ట్ మార్క్స్ సాధించిన విద్యార్థులను వాళ్ళ గురువులను కూడా సన్మానించడం జరిగింది. అప్పటి విద్యాశాఖ మంత్రి డి శ్రీనివాస్ గారి చేతుల మీద ఇక్కడ తెలుగు అకాడమీలో సన్మానం కూడా పొందాను అమ్మాయి ద్వారా. అంటే అదొకటి ఉంటుంది కదా సార్, కొటేషన్ మెమరీ. డబ్బు పంచితే తరుగుతుంది, మనకు నాలెడ్జ్ పంచితే పెరుగుతుంది అని చెప్పేసి దానికి సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక డ్రాప్ అవుట్ అంటే అమ్మాయి అంటేనే మన సొసైటీలో కొంచెం తక్కువ చేస్తారు. అలాంటి ఒక డ్రాప్ అవుట్ అయిన అమ్మాయిని ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో వర్క్ చేస్తుందంటే సరే, ఆమె ఎన్ని మెట్లు పైకి వెళ్ళినా కూడా తుది మెట్టు మాత్రము మీ చేతితోని చేయడం అనేది చాలా సంతోషం. వాళ్ళ వాళ్ళ మేనమామలు వాళ్ళది ఎక్కడో మైగ్రేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ మేనమామలు వెల్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. వాళ్ళ ఇంట్లో చదువుతున్నారు. అయినా వాళ్ళ ఫాదర్ వాళ్ళకి అంటే బొంబాయిలో ఉండేవారేమో. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ మేనమామల ఇంట్రెస్ట్తో వాళ్ళ అమ్మగారి ఇంట్లో చదువుతున్నారు. ఆ సందర్భంలో మన కాలేజీకి రావడం జరిగింది వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఇందులో అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సార్. అంటే మేము చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్లో అంటే చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని హాస్టల్లో వేసినప్పుడు నీ హాస్టల్లో ఉండను, నీ ఊరికి వచ్చి చదువుకుంటా, అసలు ఎందుకు అది ఎలా జరిగింది సార్? అది ఎవరైనా పిల్లలకి హాస్టల్ అనేది ఒక చేదు మాత్రే, కానీ చేదు మాత్ర అయినప్పటికీ దాని ఫలితాలు భవిష్యత్తులో తీయగా ఉంటాయి కదా. ఏ స్టూడెంట్ కూడా నేను హాస్టల్లో ఉండను అంటాడు. ఆ ప్రభావమే ఈరోజు నేను హాస్టల్ అంటే ఒక జైలు కాదు అనే స్థాయికి నా ఇన్స్టిట్యూట్లో తీర్చిదిద్దడం జరిగింది. అంటే కొంతమంది స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి మేము అక్కడ వర్కౌట్ చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడు సెలవు వస్తాయి ఎప్పుడు పోతారని చాలామంది అనుకుంటారు. కానీ మేము షాన్వి జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీకి వచ్చి చాలామంది స్టూడెంట్స్ అడిగినప్పుడు సో ఎలా ఉంది అంటే సార్ చాలామంది స్టూడెంట్స్ ఒక 4 మెంబర్స్ ఒక 10 మెంబర్స్లో ఒక 6-7 మెంబర్స్ సార్ మాకు హాలిడేస్ లేకపోతే మేము ఇక్కడనే ఉంటాము, మాకు ఇక్కడనే బాగుంది,
సో ఇంటి దగ్గర కంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే మిమ్మల్ని ఆ క్వెషన్ అడగడానికి కూడా కారణం అదే సార్. అంటే ఆ విధంగా చాలా ఇంటర్ కాలేజెస్ లేకపోతే డిగ్రీ కాలేజెస్, చాలా కాలేజెస్ స్టూడెంట్స్‌ను హెరాస్ చేసిన సమయంలో కూడా మీరు పిల్లల్ని అడిగితే మేము ఇంటికి పోలేము సార్. హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మేమే ఇక్కడనే మాకు ఉండబుద్ధి అవుతుంది అని చెప్పడానికి, అంటే ఆ స్థాయిలో మీరు పిల్లల్ని చూస్తున్నారంటే అది చాలా గ్రేట్. సో అందుకే ఆ క్వెషన్ అడిగాను మిమ్మల్ని. అసలు ఆ స్థాయిలో అసలు పిల్లలు ఎలా ఉంటున్నారో అది చెప్పండి సార్. అసలు మాకు ఆశ్చర్యం అనిపించింది అది చూసి. ఎప్పుడైతే నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకొని ఒక హాస్టల్‌ను ఒక జైల్‌లా భావించానో, అలా శాన్వి హాస్టల్స్ ఉండకూడదు హ్మ్. అనుకొని ఇంటిని మరిపించే విధంగానే హాస్టల్ అనేది ఇంటిని మరిపించేలా ఉండాలనే కాంక్షతో హ్మ్. మెయిన్ ఫుడ్, అకామిడేషను ఇవి 2 కరెక్ట్ ఇచ్చి పిల్లలకు చదువులో ఒత్తిడి లేకుండా సాధ్యమైనంత మేరకు వాళ్ళ లోపల ఒత్తిడిని తగ్గిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు హాస్టల్‌ను కూడా ఇల్లులాగా భావిస్తారు. కాలేజీ అయితే కాలేజ్ అయినా, హాస్టల్ అయినా వాళ్ళకు చానా అంటే కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది. కంఫర్ట్‌గా ఫీల్ ఇంకో అవుతారు. క్వెషన్ సార్. చాలా అంటే మాక్సిమం హాస్టల్స్ 90% ఆఫ్ కాలేజెస్ దే ప్రొవైడ్ చాలామంది దొడ్డు బియ్యం ప్రొవైడ్ చేస్తారు. అంటే కానీ మన కాలేజీలో ఓన్లీ సన్న బియ్యమే పెట్టాలి పిల్లలకి. హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి చేశారు. సో అది అంటే మీకు కాస్ట్ బర్డెన్ ఎక్కువ పెరుగుతున్నా కూడా మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అంటే మేము అక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేసాం కాలేజీలో. నేనైతే పూర్తి స్థాయి లాభాపేక్షతోని మా శాన్వి విద్యా సంస్థలను నిర్వహించడం లేదండి. మొదటి ప్రాధాన్యత మనకు పిల్లలు ఆరోగ్యంగా ఉండి, మంచి వాతావరణంలో చదువుకొని, మంచి తిండి తిని, మంచి వాతావరణంలో చదువుకుంటే చాలు. వారి ద్వారానే అంటే నా కాన్సెప్ట్ చల్లుకోవాలి, ఏరుకోవాలి అనే ఆలోచన నాకు లేదండి ఇప్పటివరకు. ఈ అలా మార్కెటింగ్ లేదు కాబట్టి ఇంత హ్మ్. ఇంత పైకొచ్చారు కదా సార్ మీరు. స్లోగా, యెస్. నెమ్మదిగానైనా పిల్లల ద్వారానే నాకు ఇన్నేండ్లు గూడా ఎక్కడ గూడా పెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌లకు వాటికి వీటికి డబ్బులు అదే ఖర్చు అది చేయలేదు. అది మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఇంత పెద్ద కాలేజెస్ ఇన్ని పెట్టి కూడా ఒక హోర్డింగ్ కనపడలేదు మాకిక్కడ. సో రెండోదేందంటే ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ లేదు. సో మీ కాలేజ్ గ్రో కావడం కారణం కూడా స్టూడెంట్స్ మౌత్ టాక్. అది మేము అక్కడ చూసాము. సార్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే మేము చేసినప్పుడు ఒక స్టూడెంట్ సీఈసీ నుంచెల్లి ఎంపీసీకి వచ్చేసి 90% కొట్టారన్నట్టు. అసలు సీఈసీ నుంచెల్లి ఎంపీసీ అంటే మ్యాథ్స్ భయపడే స్టూడెంట్స్‌తోని మీరు ఒక 90% స్కోర్ ఎలా చేపిచ్చారు సార్? అసలు అందులో అంటే అలాంటప్పుడు అంటే ఇలాంటి యూనిక్‌నెస్ అసలు మీ దగ్గర చూసాను. అది ఎలా పాసిబుల్ అయింది? మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కంపల్సరీ మ్యాథమెటిక్స్ అయితే చేయాల్సిందే. చేయాల్సిందే. వాళ్ళేదో మ్యాథ్స్ అంటే, గణితం అంటే ఒక రకమైన భయంలో పిల్లలుంటున్నారు. ఈ కరోనా కాలం నుంచి అయితే అది ఇంకా అవును పెరిగిపోయింది. సార్. అవును. కనుక ప్రైమరీ లెవెల్‌లో వాళ్ళకి బేసిక్స్ అన్నీ లేకపోవడం వల్ల ప్రతి స్టూడెంట్ వచ్చి నేను సీఈసీలో జాయిన్ అయితా, నేను యావరేజ్ స్టూడెంట్‌నని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులే సీఈసీకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొనే నేను అంటే ఏ పరీక్షలైనా ఖచ్చితంగా గణితం చదవాల్సిందే. ఆర్థమెటిక్ రీజనింగ్ లేకుండా ఏ ఎగ్జామ్ గూడా ఉండట్లేదు. కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆర్థమెటిక్ రీజనింగ్ గానీ, జనరల్ సైన్స్ గానీ లేకుండా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్ ఉండట్లేదు. కనుక ఏ ఎగ్జామ్ రాయాలన్నా మ్యాథమెటిక్స్ అనేది, సైన్స్ అనేది ఖచ్చితంగా గనక మ్యాథ్స్, సైన్స్ చదివిన వాళ్ళు మిగిలిన ఏ ఆర్ట్స్ పేపర్స్ అయినా చదువుతారు గదా! అందుకే ప్రతి స్టూడెంట్‌ను మొదటగా ఫౌండేషన్ నుంచి అంటే ప్రైమరీ లెవెల్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళను మ్యాథమెటిక్స్ వైపు డైవర్ట్ చేసిన ఆ రకంగానే అంటే వాళ్ళకు అక్కడున్న పరిస్థితులు అక్కడ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేకపోవడమా లేకపోతే అక్కడ వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద ఎంకరేజ్ చేయకపోవడమా ఏదో జరుగుతుంది. హ్మ్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి శాన్వికి వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ను కూడా మనము మ్యాథమెటిక్స్ వైపు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. హ్మ్. దాంతోపాటు ఆ సాధారణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్ మీద, సైన్స్ మీద, కాంపిటీటివ్ ఇంగ్లీష్ మీద పట్టు తెచ్చుకొని నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబులు కూడా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక సీఈసీ అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కూడా ఎంపీసీ లెవెల్‌లో రావడం అనేది చాలా టఫ్ అండి. సో, దాన్ని మీరు సులువు ఎలా దాన్ని అధిగమించారు దాన్ని? అదే అంటే వారికి ఏదైతే సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉందో సీఈసీ అనేది వాళ్ళు కావాల్సుకొని చూజ్ చేసుకోరు నాకు తెలిసి. ఏంటంటే ఒక అది ఉంటుంది పిల్లల లోపల.
ఈజీగా పాస్ కావాలి అనే ఒక దృక్పథం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని పిల్లలు ఏం చేస్తారంటే సిఈసి అని మూసగా వెళ్తారు. మళ్ళీ బీకామ్ చేయడము, బీకామ్ నుంచి ఏదో లోకల్ మార్కెటింగ్ జాబ్స్ అవో ఇవో చూజ్ చేసుకుంటారు. కానీ మనం ఏంటంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్సే చదవాలా, మ్యాథ్స్ వైపు వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చేటట్టు నేర్పించి వదిలేస్తాం. వాళ్ళకి మళ్ళీ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో అక్కడ మేము తెలుసుకునేది ఏంటంటే సార్, అంటే ఎంపీసీ ఎందుకు కన్వర్ట్ చేశారని చాలామంది ఒక 4-5 స్టూడెంట్స్ మేము అడిగాము. సిఈసీ తీసుకుందామని వస్తే మమ్మల్ని ఎంపీసీ చేశారంటే, ఆ ఎంపీసీ తీసుకోవడానికి కూడా వాళ్ళు కారణాలు చెప్పారు. అంటే మేము ఆశ్చర్యపోయాం వాళ్ళు చెప్తే. సో సిఈసీతో చదివేసి మళ్ళీ డిగ్రీ చదివేసి మళ్ళీ మేము ఏదో ఒక జాబ్ చదువుకోవాలి, అదే ఎంపీసీతో చదువుకుంటే ఇక్కడ మ్యాథ్స్ నేర్చుకోవట్టు. రెండోది ఏంటంటే ఇంటర్తోని కానిస్టేబుల్ అయినా లేకపోతే ఆర్మీకి సంబంధించిన నావీకి సంబంధించిన ఇంటర్తోనే మీకు జాబ్స్ వస్తాయి. సో అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మీకు తెలుసు అంటే ఆ ఫీల్డ్లో దోచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దాచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలా మీరు ఆలోచించకుండా, అంటే ఒక స్టూడెంట్ ఈ సిఈసి చదువుతుంది, ఎంపీసీ చదువుతుంది, మీకు ఎట్లా మనీ వస్తాయి, అలా ఆలోచించకుండా ఇది మీ జర్నీ అనేది చెప్పడం అనేది చాలా గ్రేట్. రెండోది ఏంటంటే ఎవరైనా కూడా మీరు అన్నట్టు మ్యాథ్స్ తర్వాత 10th తర్వాత మ్యాథ్స్ చేయడానికి చాలా భయపడతారు. సో అలాంటి మంచి ఫ్యాకల్టీలను పెట్టి, సో అంటే 18-19 ఇయర్స్కే డిఫెన్స్ అకాడమీ అనే ఒక విద్యాసంస్థ నుండి చాలామంది స్టూడెంట్స్ని, ఒక స్టూడెంట్ మేము చూసాము నేవీలో టాప్ వచ్చాడని చెప్పేసి ఆల్ ఇండియా లెవెల్లో. సో అంటే ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి, అంటే అసలు డిఫెన్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడానికి ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు అసలు? అంటే మనం ఏదైతే పరిస్థితులు ఫేస్ చేసామో, ఏది సాధించినా టీనేజ్లోనే సాధిస్తే అవును సార్, వాళ్ళు లైఫ్లో తొందరగా సెట్ అవుతారు. అవును. దానికి బెస్ట్ చాయిస్ అనేది డిఫెన్స్ సెక్టర్ జాబ్సే. 16.5 ఇయర్స్లో స్టార్ట్ అయ్యే జాబ్ రిక్రూట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఆర్మీ, అది జస్ట్ ఆర్మీ, నేవీలలో ఉన్న సాధ్యమవుతుంది. ఎన్డీఏ లాంటి పోటీ పరీక్షలు అన్నీ కూడా తక్కువ ఏజ్లోనే ఉంటాయి కనుక అది నేను మెయిన్ చూజ్ చేసుకోవడానికి ఏంటంటే తక్కువ వయసులో గవర్నమెంట్ జాబ్ ఏ విధంగా సాధించుతాం అనే దాని గురించి ఆలోచించిన సందర్భంలో ఇంటర్మీడియట్ కాగానే లేదా 10th క్లాస్ కాగానే జాబ్ ఏ సెక్టార్లో వస్తుందో చూజ్ చేసుకొని ఆ సెక్టార్ను, అదే డిఫెన్స్ సెక్టర్ అయితే ఈజీ జాబ్ యాక్సెస్ ఉంటుంది కనుక ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే మేము కాలేజీకి వచ్చి చూసినప్పుడు మాకు మొత్తం అబ్బాయిలే కనబడతారు, అమ్మాయిలు ఎందుకు తీసుకోలేదు మీరు ఇంతవరకు? సౌత్ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో చేరే అమ్మాయిల సంఖ్య తక్కువ. ఎక్కువగా నార్త్ నుంచే ఈ మధ్య, అంటే అవకాశాలు మొదటి నుంచి లేవు కదా, ఈ మధ్యనే ప్రారంభించిన ఛాన్సెస్ అనేది డిఫెన్స్ సెక్టార్లో మహిళలకు అవకాశాలు ఇవ్వడం ఈ మధ్య గడిచిన 3-4 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది కదా, కనుక ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయింది. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దాని మీద పెద్ద ఫోకస్ పెట్టరు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి గర్ల్స్కి కూడా డిఫెన్స్ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తక్కువ ఫీజు అంటే ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే కాలేజ్లో, టాప్ కాలేజ్లో మీది ఒక కాలేజ్ ఉంది. రెండవది ఏంటంటే పిల్లలు ప్రెషర్గా ఫీల్ కాకుండా, అంటే వాళ్ళని ప్రెషర్ ఒక కుక్కర్లో వేసి మరిగించడం కాకుండా ఫ్రీగా చదివిపించి టాప్ ర్యాంక్స్ కూడా చూసాం. రీసెంట్గా వచ్చిన టాప్ ర్యాంక్స్ నేవీలో చూసాము, ఆర్మీలో చూసాము. సో ఇక్కడ మెయిన్గా నేను అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే, అడగడానికి రీజన్ ఏంటంటే, సో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒక టాపిక్ గురించి ఎక్కువ న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం. సో నేను చూసిన అంటే డిఫెన్స్కి సంబంధించిన కాలేజ్లలో ఏ కాలేజ్ కూడా మ్యాక్సిమం కాలేజ్ ఎవి కూడా ఉమెన్కి ఇవ్వట్లేదు. సో మీరు ఎలా, ఇప్పుడు మీరు ఇంతకుముందు డిగ్రీ పిల్లల్ని ఇట్లా వాహిని సంథింగ్ వాళ్ళకి చెప్పారు కదా, అలాంటి స్టూడెంట్స్, అలాంటి విద్యార్థులు కోకోలలో ఉంటారు, పూర్ణేస్ వాళ్ళు. సో వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి, టాలెంట్ తీసుకొచ్చి మీరు అవేర్నెస్ క్యాంప్స్ లాగా అని పెట్టారనుకోండి, సో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది. సో మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. సో మామూలు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అది కూడా కొంచెం తొందర చేయండి అని మా రిక్వెస్ట్. లేదండి, ఈ సంవత్సరం నుంచి మన శాన్వి విద్యా సంస్థల్లో అమ్మాయిలకు కూడా డిఫెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. 10th క్లాస్ చదివే విద్యార్థులకి, ఎవరైతే శారీరక దారిద్ర్యం కలిగి ఉన్నారో
అంటే డిఫెన్స్ రంగంలో లేదా యూనిఫామ్ పోలీస్ కానీ ఎస్ఐ ఈ స్థాయి ఉద్యోగాలకు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కూడా యూనిఫామ్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా శాన్వి విద్యా సంస్థల్లో చేరితే తొందరగా లైఫ్లో సెట్ కావచ్చు. అమ్మాయిలకు కూడా ఈ సంవత్సరం నుంచి మంచి ఫెసిలిటీతో కూడిన హాస్టల్ స్టార్ట్ చేయబోతున్నాము. సూపర్. డిఫెన్స్ ప్రోగ్రామ్ అమ్మాయిలకు కూడా ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ ప్రోగ్రామ్ రన్ అవుతుందండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ బ్యాచ్లు కూడా గర్ల్స్కి పోలీస్ కానిస్టేబుల్ వ్యూ కానీ ఎస్ఐ కానీ ఈ ఆలోచన ఉన్న ఎవరికైనా కూడా మన కళాశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో మేము అక్కడ విద్యార్థులను అడిగినప్పుడు శాన్విలో ఫుడ్ బాగుంటుంది అని ఒక టాప్కి వెళ్ళింది. అంటే చాలామంది స్టూడెంట్స్ వేరే కాలేజ్ నుంచి వాళ్ళు ఈ కాలేజ్కి వచ్చారని తెలిసింది. సో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. యా, ఏ విద్యార్థికైనా చదువుకునే దశలో కావాల్సింది ఫుడ్, బెడ్, ఎడ్యుకేషన్. అంతే. మనం మంచి ఫుడ్ ఇస్తే అబ్బాయి హాస్టల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు. ఒత్తిడి ఫుడ్ కోసం అంటే హైజీనిక్ ఫుడ్ ఇస్తే అబ్బాయి ఆహ్లాదకరమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది. మా శాన్విలో ఫుడ్ అయితే బాగుంటుంది. నేను కానీ నా పిల్లలు కానీ అక్కడే ఇంట్లో తినడానికంటే ఎక్కువ కాలేజీ హాస్టల్లో తినడానికే ప్రయారిటీ ఇస్తాం. అవును సార్, మీరు కాలేజీలోనే తింటారంట కదా, అదేంటి సార్ అసలు? పిల్లలతో కలిసి పిల్లల మధ్యలో తినడం అంటేనే నాకు ఇష్టం. ఒకవేళ ఫుడ్లో ఏదైనా లోటుపాట్లు తేడా అనేది ఏదైనా ఉంటే గమనించి వెంటనే మనం మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే నేను పిల్లలతో పాటే తినడం నేర్చుకున్నాను, అదే అలవాటైంది. అందుకే మంచి ఫుడ్ నేను తింటాను కనుక చేసేవాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. పిల్లలకైతే ద బెస్ట్ ఫుడ్ ఇవ్వడం శాన్విలో సాధ్యమేనండి, ఇస్తున్నాం కూడా. ఇంటి ఫుడ్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుందో మా కాలేజీలో ఉండే ఫుడ్ అంతకంటే మంచిగా ఉంటుంది. అది శాన్వి హాస్టల్స్ మాకు మంచి ఫుడ్ అయితే అందుతుందండి పిల్లలకి. రెండోది ఏంటంటే మీరు ఎందుకు సరే అంటే ఈ జూనియర్ అంటే ఇంటర్మీడియట్ దగ్గర ఐఐటి జేఈస్ అవి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సరే, ఈ సంవత్సరం నుంచి ఒక జాతీయ స్థాయి అకాడమీ ద్వారా మన కరీంనగర్లో నా ద్వారా మన శాన్వి విద్యా సంస్థల ద్వారా ఐఐటి నీట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నేషనల్ లెవెల్లో ద బెస్ట్ ప్రోగ్రామ్ అయినటువంటి ఒక సంస్థ, అంటే దాని పేరు ఇప్పుడు చెప్తే బాగుండదేమో, ఆ సంస్థతో మనకు ఒప్పందం జరిగింది. వాళ్ళు అసలు ఇండియాలో ఐఐటి ర్యాంక్స్ సీట్స్ అన్నీ కూడా వాళ్ళ ద్వారానే వస్తున్నాయి. శాన్వి నుంచి వాళ్ళే క్లాసెస్ చెప్పడం. సో మీరు ఎక్కువ ఐఐటి అంటే ఈ ఐఐటి డిఫెన్స్కే పరిమితం కాకుండా ఐఐటి కూడా క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఏది స్టార్ట్ చేసినా పట్టువాదాలని విక్రమార్కుని వలె పోరాటం అయితే తప్పదు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది చాలామంది అంటే విద్యార్థులు పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి మార్క్స్ ఇస్తున్నారు. ఒక విద్యావేత్తగా మీ సలహా సూచనలు ఏంటి సార్? అసలు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ సలహా సూచనలు ఏంటి? ఖచ్చితంగా అన్ని రంగాల్లో విద్యార్థికి అంటే ఆల్ ఏరియాస్ సబ్జెక్టు పరంగా ఆల్ ఏరియాస్లో నాలెడ్జ్ ఉన్నప్పుడే ఈ మధ్య వస్తున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయగలుగుతారు. నాలెడ్జ్ పేపర్స్, ఇంటర్మీడియట్ పేపర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్సెట్ లాంటివి కానీ ఐఐటి కానీ నీట్ కానీ అంతా కూడా ఇప్పుడు వస్తున్న పేపర్స్ అన్నీ నాలెడ్జ్ ఓరియంటేషన్లో వస్తున్నాయి కనుక ప్రశ్న అడగడమే విద్యార్థి నాలెడ్జ్ను పరీక్షించేలా ఉంటుంది కనుక ఆ ఆస్పెక్ట్లోనే వాళ్ళను నాలెడ్జ్ పెంచే విధంగా శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు సక్సెస్ కావడానికి ఆస్కారం. క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగాను సార్ అంటే మేము కాలేజ్ విజిట్ అయినప్పుడు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే టాప్ స్టూడెంట్స్ని కూడా పిలిచి అసలు ఇది ఎలా వచ్చింది చెప్పు అని అడుగుతున్నారు. అంటే ఇన్ ద సెన్స్ ఎలా అంటే మార్క్స్ ఈ అబ్బాయికి మార్క్స్ వేసి పంపిస్తే వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొంతమందికి నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి అనో ఆ దృక్పథం కాకుండా అసలు ఇది ఎందుకు వచ్చింది అని అడగడం అనేది, ఆ క్వశ్చనింగ్ అనేది ఆ మార్క్స్ వేసినాక కూడా అడగడం అనేది చాలా గ్రేట్. అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్క్స్ వేసి అంటే పట్టిపిచ్చి పిల్లలకి ర్యాంక్స్ తెప్పిస్తున్నారు. సో ఈ విధంగా ప్రీ డిటర్మైన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎగ్జామ్లో వస్తాయి. కానీ ఇక్కడ అలా కాకుండా అంటే ఇంటర్లో వచ్చే క్వశ్చన్స్ని లింక్ చేసి మళ్ళీ డిఫెన్స్కి వచ్చే క్వశ్చన్స్ లింక్ చేసి ఆర్మీకి వచ్చే క్వశ్చన్స్ లింక్ చేసి వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ పెంచుతున్నారు కదా. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? సింపుల్ అండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్సంటేజ్ అడుగుతుండు.
కానీ ఒక ఇప్పుడు నావీ ఇండియన్ ఆర్మీ టెస్ట్ ఉంది, 70% ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంటర్మీడియట్లో 70% కావాలని అవును అడుగుతాడు. సార్. అవును సార్. బట్ అప్లికేషన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డు ఇవ్వడానికి 90% స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిట్ కార్డు పంపుతున్నారు. ఓహో! కనుక సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పర్సంటేజ్, అంతే. ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఉండాలి. అవును. కనుక దాన్ని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ పర్సంటేజ్ హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చేటట్టు ఎంకరేజ్ చేస్తున్నాము. సో మీరు పునాది అక్కడనే చేస్తున్నారు ఇంకా. ఎస్. రైట్, సూపర్ సార్. అంటే ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ కూడా శివాని డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్గా మీరు వర్క్ చేస్తున్నారు అని తెలిసింది అన్నట్టు, డైరెక్టర్గా. అవునండి. సో ఆ డిగ్రీకి షిఫ్ట్ కావడానికి కారణం ఏంటి సార్? అంటే ఇంటర్మీడియట్ ఎక్కడైతే వెలుగటూరులో జూనియర్ కాలేజ్ ఉండే మనకు, అక్కడ డిగ్రీ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ డ్రాప్ అవడం కానీ, లేదా దూర ప్రాంతాలకు బస్లో వెళ్ళి రావడం, ఇది ఒక 30 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం చేయడం జరిగింది, చూశాను. దానికోసం అక్కడే ఒక జూనియర్ కాలేజ్ ఎక్కడైతే మనకు పునాది ఏర్పడ్డదో ఆ ప్రాంతంలోనే ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో మా ఆధ్వర్యంలో ఒక మిత్రుని సహకారంతో డిగ్రీ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డిగ్రీ కళాశాల స్ఫూర్తితో మా సొంత మండలంలో సాధన డిగ్రీ కళాశాల సుల్తానాబాద్ మండలంలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో మంచి కళాశాల సో మీరు ఎక్కడైతే అంటే ఏ ఏరియాలలో మీరు ఎడ్యుకేషన్ అంటే చదువు కోసం ఎక్కడ కష్టపడ్డారో, చదువు అంటే ఫెసిలిటీస్ కష్టపడ్డారో, అందుబాటులో కష్టపడ్డారు, సేమ్ అదే ఏరియాలో పెట్టడం అనేది గ్రేట్ సార్. ఎందుకంటే చాలామంది కమర్షియల్ యాంగిల్స్ ఆలోచించి, అంటే ఓకే మనం కరీంనగర్కి వచ్చే మరో హబ్బు, ఇక్కడనే పెడదాం, ఇక్కడనే సంపాదిస్తాం అనుకోకుండా మీలాగా స్టూడెంట్స్ కష్టపడకుండా ఉండడానికి పెడుతున్నారంటే అది చాలా గ్రేట్ సార్. వాస్తవానికి నేను కానీ నా మిత్రులు కానీ వ్యాపార దృక్పథంతో ఏ కళాశాల కూడా స్థాపించలేదండి. ఖచ్చితంగా సొసైటీలో అంటే నేను విద్యార్థి రాజకీయాలలో కూడా పాల్గొన్నవాడిని కనుక సొసైటీలో ఆ ప్రభావంతో పూర్తి లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నానండి. అదే వీటికి కారణం. ఓకే సార్. సార్ ఇది చిన్నప్పటి నుండి మీరు అంటే చిన్నప్పటి నుండి నేను ఒకరి కింద పని చేయకూడదు అని ఒక ఒకటి పెట్టుకున్నారు అది మైండ్లో. సో అది ఎలా వచ్చింది సార్? అసలు ఇప్పుడు నేను ఎదగాలి, నాతోని కొంతమంది ఎదగాలి, నేను కింద ఒకరి కింద పని చేయకూడదు అని ఒకసారి అది ఎలా పెట్టుకున్నారు సార్? స్వయం రూపాది అనేది సరైనదేనండి. నేను జీవిస్తూ నాతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలి, ఆ ఉపాధి గౌరవప్రదమైనదై ఉండాలి అనే ఉద్దేశంతోనే విద్యాసంస్థల నెలకొల్పే వైపు అడుగులు వేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడున్న సమయంలో 90స్లో చాలా తక్కువ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య నోటిఫికేషన్స్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం కానీ అప్పుడు ఓన్లీ డిఎస్సి తప్ప వేరే ఉద్యోగాలు లేవు. ఎవరైనా అయితే టీచర్ జాబు, నాకు వేరే ఏదైతే గ్రూప్ 1 సర్వీస్ లాంటి వాటికి వెళ్ళాలని ఉండే. బట్ అప్పుడు ఒకటే రిక్రూట్మెంట్ ఒకటే నోటిఫికేషన్ ఏదో వచ్చింది. ఆ నోటిఫికేషన్ తర్వాత రాలేదండి. ఇక బ్రతకలేక బడిపంతులు అనే నానుడి పట్టుకొని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం జరిగింది. స్కూల్ టీచింగ్ సైడ్ రావడం జరిగింది. ఈ పంతులే ఇంతమందికి జీవితాలను ఇస్తున్నారు. ఖచ్చితంగా. అంటే ఇది ఒక గర్వంతో కూడుకున్న ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్ అనేది అది చాలా గర్వంతో కూడుకున్నది. చాలా మంది లైఫ్ సెట్ అవుతున్నాయి కదా సార్. అవును, వాళ్ళందరూ టీచింగ్లో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు అందరూ జాబ్స్ కొట్టుకున్నదంతా కూడా టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళే. అవును సార్. సార్ ఇప్పుడు మీరు చూస్తే ఒక క్వశ్చన్ సార్, మిమ్మల్ని ఒకరు అప్రోచ్ అయ్యి ఇది మా కాలేజ్ మాకు ఇవ్వండి అని అన్నప్పుడు, సో మీరు వాళ్ళతోని ఇది మీరు కమర్షియల్ యాంగిల్లో రన్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెడతారు, నేను ఇవ్వను, నేను ఉన్నంత వరకు ఈ కాలేజెస్ తక్కువ ఫీజుతోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ సక్సెస్ కావాలి అని చెప్పేసి కరాఖండిగా చెప్పారంట. అసలు అంటే దానికి వచ్చినంత స్ట్రెంత్ బలమేంది సార్ మీకు? విద్యా వ్యవస్థలో ఇంకో కొంతకాలం అయితే ఉంటా. పూర్తి స్థాయి వ్యాపార దృక్పథం అయితే ఉండొద్దు అనుకుంటున్నా. అందుకే మీరు ఏ కాలేజ్తో నా క్వాలిటీ ఫుడ్ కానీ, నా క్వాలిటీ ఎడ్యుకేషన్కి బయట చేసే ఛార్జ్లో ఓ 50% ఛార్జ్ మాత్రమే నేను చేయగలుగుతున్నా. అంటే కారణం చదువు మీద ఉన్న మక్కువ, చదువుకోవడానికి మనం పడ్డటువంటి ఇబ్బందులే దానికి కారణం అండి. ఈరోజు ఆ దృక్పథంతోనే ఫీజుల విషయంలో కొంచెం చూసి ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నాకు వచ్చే వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులే.
గ్రామీణ ప్రాంత విద్యార్థులే కనుక ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూతనందించే క్రమంలో నా ప్రయాణం కొనసాగుతుందండి. వాళ్ళ లోపల ఉద్యోగం వస్తే ఆ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక తండ్రి కళలో ఉండే ఆనందమే కొన్ని కోట్లు వేరండి. ఇచ్చినా కూడా యాహ్! ఆ ఆనందం ఒక్కటి ఖచ్చితంగా ఆ సరిపోతుంది. పేరెంట్ అంటాడు, అవును. నాకు మా అబ్బాయికి జాబ్ వచ్చింది శాన్వికి వెళ్తే అనే భావన అది ఉంటుంది ఒకటి చూసారా. సరిపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇన్ని విద్యా సంస్థలు మీరు ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఇంతవరకు ఒక ఓన్ హౌస్ లేదు మీకు. అది మేము అసలు తెలుసుకొని ఆశ్చర్యపోయాము. అసలు ఏం సార్ ఇంత సింపుల్‌గా ఉండడానికి కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు ఒక కాలేజ్ పెట్టిన వాళ్ళే పెద్ద పెద్ద విల్లాలు కడుతున్నారు. మీకు అసలు ఏ ఇల్లు లేదు ఇంతవరకి. యాహ్! అంటే పూర్తి వ్యాపార దృక్పథంతో వ్యాపారమే చేద్దాం అనుకునే వాడికి డబ్బులొస్తాయండి. హ్మ్. నాకొచ్చిన రూపాయిలో నాతో పాటు నలుగురికి పంచాలన్న ఆలోచన ఉన్నది. మళ్ళీ విద్యా సంస్థలు నిర్వహణ కూడా చాలా కష్టంతో ఉంటుందండి. తర్వాత మనకొచ్చే ఫీజులు, వాటి ఖర్చులు అన్నీ పెరిగిపోయినాయి. అందులో మీరు అడగలేరు స్టూడెంట్స్‌ని. ఖచ్చితంగా కొంచెం మోమాటం అది ఇది ఉంది కదా! దానివల్ల ఫైనాన్షియల్‌గా ఎదగలేకపోతున్నా. లాభార్జ లాభము అంటే ఎడ్యుకేషన్ సొసైటీ అనేది పూర్తి లాభార్జన కోసం చేసేది కాదు కదా! అవును. కనుక విద్యా సంస్థల నిర్వహణ లాభాల కోసమే చేసేది కాదు గనుక ఆలోచి అంటే ఇప్పుడు కూడా వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం పోలేదు. ఏదున్నా ఇన్‌స్టిట్యూట్ డెవలప్ సొసైటల్ కావాలి, డెవలప్‌మెంట్. ఎడ్యుకేషన్ డెవలప్ కావాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నా. సరే కడదాం, టైం వస్తది కదా! సూపర్ సార్. అంటే ఇప్పుడు జూనియర్ కాలేజ్ నుంచెల్లి తర్వాత డిఫెన్స్ అకాడమీ, తర్వాత డిగ్రీ కాలేజెస్. సో, తర్వాత మీ గమ్యం ఎటువైపు సార్? గమ్యం మరింత మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అంతే. నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌కు పిల్లలు సన్నద్ధం కావాలి. దట్ దట్ టు బి మెయిన్ గ్రామీణ ప్రాంత పిల్లలు, ఎగువ మధ్య తరగతి ఆర్థిక వనరులున్న కుటుంబాల నుంచి వచ్చే పిల్లలను జాతీయ స్థాయి సంస్థల్లో ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చూడాలన్నదే నా కోరిక. సార్. మరింత మందికి ఉద్యోగాలు రావాలి. ఈవెన్ డిగ్రీ కాలేజ్ పిల్లలకు వచ్చే పోటీ పరీక్షలు ఉన్నాయి కదండి, ఇప్పుడు అన్నీ కూడా Yes, రెగ్యులర్గా yes, జాబ్ sir. క్యాలెండర్స్ వచ్చినాయి. వాటిలో సక్సెస్ కావాలి. ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చేసి ఎన్డీఏ కానీ, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు సాధించాలని ఓ లక్ష్యం పెట్టుకున్నాను. ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని. సూపర్ సార్. తర్వాత ఈ సంవత్సరం నుంచి ఐఐటి నీట్లో స్టార్ట్ చేస్తున్నాం కనుక బాయ్స్ గర్ల్స్ Excellent, అందరూ excellent. కూడా ఐఐటి నీట్. నీట్ నేషనల్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు సూపర్. వాటిలలో సీట్లు సాధించాలనే మీ టార్గెట్. లక్ష్యంతో ముందుకు పోతున్నానండి. ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ అనేది పెట్టేసి అందులో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫిజికల్ ట్రైనింగ్‌లో గానీ, లేపోతే ఫైనల్ ఎగ్జామ్‌లో సక్సెస్ కావడానికి అసలు మీరు యూజ్ చేసే మంత్రం ఏంటి సార్? మంత్రం ఏముండదండి, పిల్లలు కష్టపడతారు, చెప్పిన విధంగా వింటారు. మార్నింగ్ 5:30కి లేవాలంటే లేస్తారు. అది ఎలాంటి సిచ్యువేషన్ కానీ, వర్షమే కానీ, చలే కానీ, ఎండే కానీ. అవును, చూసాను సార్. వర్షంలో రైట్, కూడా రన్నింగ్ రైట్. కొట్టారు. కనుక అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వర్షం కొడుతుందని ఆపలేరు. మొన్న ఆర్మీ ర్యాలీ అయింది ఒకసారి అవును. కరీంనగర్లో. అవునవును. వర్షం ఉందని ర్యాలీ ఆపేశారా? లేదు, ఆ వర్షంలోనే పరిగెత్తించారు. అంబేద్కర్ స్టేడియంలో పడుతూ లేస్తూ ఉరికారు. కనుక అప్పటి నుంచి మేము కూడా అంటే అది ఎట్లాంటి ఎండకి ఎండాలి, వానకి తడవాలి, క్లైమేట్ చలికి ఎలా తట్టుకోవాలి. ఉన్నప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ సో మీరు ఇక్కడనే సన్నద్ధం చేస్తున్నారు పిల్లల్ని. సక్సెస్ రావాలంటే వాతావరణం పరిస్థితులు ఎట్లా ఉన్నా మన పని మనం చేసుకుంటూ ఒక పోవాలి. బండిని మనం ఉలితో చెక్కినప్పుడే శిల్పి అవుతుంది సార్. రైట్. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మెయిన్గా మీ గోల్ చెప్పారు, లేకపోతే మీరు ఎస్టాబ్లిష్మెంట్ చెప్పారు. మీరు విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటి సార్ అసలు? ఏ విద్యార్థి అయినా సరే అండి, తన కోసం చదవాలి. భవిష్యత్తులో తను ఏం కాదలుచుకున్నాడో దానికి మార్గం రూపొందించుకొని ఆ వేలోనే ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారు. మన అభివృద్ధే మన దేశ అభివృద్ధి కదా. అంతే కనుక సార్. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ లక్ష్యాలు ఏంటియో నిర్దేశించుకొని ఆ లక్ష్యం కోసం ఆ విధంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలి. మెయిన్ మా శాన్వి విద్యా సంస్థల్లో కూడా వాళ్ళ లక్ష్యాన్ని ముందే నిర్దేశిస్తాం. నువ్వేమవుతావు
నీ ఫ్యూచర్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, నువ్వు దేనిలో సక్సెస్ అవుతావని రెగ్యులర్గా అడుగుతుంటాను. నీ ఆశయం ఏంటి, నువ్వు దేనికోసం చదువుతున్నావు అని స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు నేను ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్న భవిష్యత్తులో, ఈ ఆర్మీకి వెళ్తా, లేకపోతే ఎయిర్ ఫోర్సే కావాలి, నాకు ఎన్డీఏ కావాలి, ఇట్లా విద్యార్థుల నుంచి వస్తుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని చదువుకుంటే సక్సెస్ అవుతారమ్మా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాను. రైట్ సార్.